నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టడానికి నేనైతే రెడీగా వచ్చేసానండి. మీరందరూ కూడా సిద్ధంగా ఉంటుంటారు. యష్మిత వస్తుంది, మాతో యోగా సాధన చేయిస్తుంది అని. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. ఇవాళ మన సాధనాన్ని ఒక కొత్త సూర్య నమస్కారంతో అలాగే ఆసన సాధనాలు అయితే చేద్దాము. నేను చాలాసార్లు చెప్పానండి, సూర్య నమస్కారాల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మన బాడీని హీట్ చేయటానికి అలాగే ఫ్లెక్సిబిలిటీని బాడీలో పెంచడానికి కూడా ఈ సూర్య నమస్కారాలు చాలా బెనిఫిట్గా ఉంటాయి. మనము టైం లేకపోయినా ఒక 10 నిమిషాలు టైం తీసి సూర్య నమస్కారాలు చేసినా కూడా చాలా హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఇవాళ ఒక కొత్త వేరియేషన్తో సూర్య నమస్కారం చేద్దామండి. సూర్య నమస్కారాల్లో మనము పరివృత పార్శ్వకోణాసన అనే ఆసనాన్ని యాడ్ చేస్తున్నాం. చూసేద్దాము సూర్య నమస్కారం ఎలా చేయాలో. ఈ సూర్య నమస్కారం చేయడానికి నేను ఒక వైపున వస్తున్నానండి. చూడండి, 2 కాళ్ళని జోడిస్తూ మనము చేతులని దగ్గరగా ప్లేస్ చేస్తూ భుజాలని రోల్ బ్యాక్ చేస్తూ మనము స్ట్రైట్గా నిల్చుంటాము. దీన్ని తాడాసన అంటారు. ఇప్పుడు 2 చేతులని జోడించండి. ఒకసారి సూర్య మంత్రాన్ని మనము జపిద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఓం సూర్యాయ నమః. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. హస్త ఉత్థానాసన. ఇప్పుడు శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. దీన్ని పాదహస్తాసన. ఎంతైతే అంత బెండ్ అవ్వండి, పర్లేదు. మీరు ఇక్కడి వరకు వచ్చినా కూడా హంచ్ కాకుండా వెన్నుముక్కని మనము ఇలా ప్లేస్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ కుడి మోకాలని కింద ప్లేస్ చేయండి. చూడండి, ముందున్న మోకాలు కాళ్ళు ఒకటే లైన్లో ఉన్నాయి. అలాగే వెనకాల ఉన్న కాళ్ళని ఇలా కాకుండా కొంచెం వెనక్కి ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోచేతిని ఎడమ మోకాల దగ్గర తీసుకొస్తూ 2 చేతులతో నమస్కారాన్ని పెట్టండి. అలాగే మీ ఎడమ మోచేతిని పైకి పాయింట్ చేసేలాగా పెడుతూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ఛాతీని మీ కాళ్ళ వైపున పుష్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఫలకాసన. బాడీని ఒకటే స్ట్రెయిట్ లైన్లో వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ ముందుగా మీ మోకాలని ఆ తర్వాత ఛాతీని చిన్ని కింద ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ భుజంగాసన. భుజంగాసనాలో చూడండి, కాళ్ళని సపరేట్గా కాకుండా దగ్గరగా ఉంచండి. అలాగే మోచేతులని బయట వైపున కాకుండా శరీరానికి దగ్గరగా పెడుతూ నాభి వరకు పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ అధోముఖ. ఇక్కడ చాలామంది ఈ పోస్చర్లో ఉంటారండి. ఛాతీని కాళ్ళ వైపున పుష్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ కుడి కాళ్ళని ముందుకు తీసుకొని రండి. అశ్వ సంచలనాసన. ఇక్కడ మనము సీటుని పైన కాకుండా కింద వైపున ఎంత అయితే అంత పుష్ చేయండి. శ్వాసని వదులుతూ ఎడమ మోచేతిని ఈసారి కుడి మోకాల దగ్గర తీసుకొచ్చాను. చూడండి, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ అశ్వ సంచలన. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ కాళ్ళని ముందుకి తీసుకొని రండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ చేతులని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి.
శ్వాసని వదులుతూ నమస్తే. ఇదండి సూర్య నమస్కారాల్లో మనం పరివృత పార్శ్వకోణాసనాన్ని యాడ్ చేసాము. ఈ పరివృత పార్శ్వకోణాసన చేయటం వల్ల మనకి మంచి ట్విస్టింగ్ అవుతుంది. అంటే ఆపోజిట్ మోచేతిని ఆపోజిట్ మోకాల దగ్గర తీసుకొచ్చి ట్విస్ట్ అవుతున్నాను కాబట్టి ఈ భాగంలో మనకి మంచి ట్విస్ట్ అన్నది బాగా జరుగుతుంది. కాబట్టి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఈ సూర్య నమస్కారాన్ని మనం కలిసి ఎడమ కాళ్ళతో కూడా చేద్దాం. ఈ ఫస్ట్ రౌండ్లో నేను కుడి కాలని వెనక్కి తీసుకెళ్తూ కుడి కాలని ముందుకి తీసుకొచ్చాను. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి సూర్య నమస్కారాల్లో మనం ఒక ఆసనాన్ని యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేశాము. ఈ సూర్య నమస్కారాల వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు నటరాజాసన. చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున టర్న్ అవుతున్నాను చూడండి. రెండు కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోవాలి. నిల్చోవటమే కదా యష్మిత చాలా సులువు కదా అని అనుకుంటారని ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి రెండు కాళ్ళు జోడించి నిల్చోవటం కూడా బ్యాలెన్స్ కుదరదండి. అలాంటి వాళ్ళు కొంచెం లెగ్ని డిస్టెన్స్గా ప్లేస్ చేస్తూ బ్యాలెన్స్ చేయండి. కాబట్టి ముందుగా రెండు కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చుంటాం. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ నేను కుడి కాళ్ళని వెనకాల వైపు నుంచి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. అలాగే కుడి కాళ్ళని నేను కుడి చేతితో హోల్డ్ చేస్తున్నాను. కంప్లీట్గా బాడీ వెయిట్ని నేను ఎడమ కాళ్ళ పైన ప్లేస్ చేశాను. ఎడమ చేతితో జ్ఞానముద్ర బొట్టన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ హ్యాండ్ని రేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి కొంచెంగా బెండ్ అవుతూ కాళ్ళని పైకి ఇంకా వెనక్కి లిఫ్ట్ చేయండి. మెల్లగా లెగ్ని రిలాక్స్ చేయండి. ఇదండి నటరాజాసన. మనము నటరాజాసన ఎలా చేయాలో చూసామండి. ఈ ఆసన చేయటం వల్ల మనము లెగ్ని వెనక్కి ఇంకా పైకి స్ట్రెచ్ చేయటం వల్ల మనకి ఈ భాగంలో అలాగే ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము కుడి కాళ్ళతో చేసాం కాబట్టి. అలాగే ఎడమ కాలు కింద ఉంది కాబట్టి ఈ లెగ్ని స్ట్రెంథెన్ చేయడానికి అలాగే ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరగటానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని రెండు కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
ఇదండి నటరాజాసన. ఇదొక బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి ఎక్కువసేపు ఒక పాయింట్ పైన ఫోకస్ చేస్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మైండ్ని బాడీని కనెక్ట్ చేస్తూ ఒక పాయింట్ పైన గేస్ చేస్తూ ఆసనాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాలో రిపిటేషన్ అంటే ఎక్కువసార్లు రిపీట్ చేసే కన్నా ఎక్కువసేపు హోల్డ్ చేస్తూ శ్వాస మీద దృష్టిని పెట్టండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పర్వతాసన. ఈ ఆసన చేయడానికి దండాసనాలో కూర్చోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినాను. చూడండి, పర్వతాసన చేయడానికి నేను ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాను. చూడండి, దీన్ని దండాసన అంటారు. ఇప్పుడు నేను కుడి కాళ్ళని హోల్డ్ చేస్తూ వెనకాల వైపున ముందుగా పుష్ చేస్తూ చూడండి, కుడి కాళ్ళని ఎడమ తొడ పై భాగంలో ప్లేస్ చేశాను. మీకు పాసిబుల్గా ఉంటే ఎడమ కాళ్ళని కూడా తీసుకొని కుడి తొడ పైన పెట్టండి. దీన్ని పద్మాసన అంటారు. నేను మాత్రం అర్ధ పద్మాసన చేస్తున్నాను. లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తూ. ఇనిషియల్గా లెగ్ ఇలా జారిపోతూ ఉంటుందండి, ఏం పర్లేదు. ఫస్ట్గా వెనక్కి ప్లేస్ చేస్తూ హోల్డ్ చేయటానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి రేస్ చేస్తూ చేతులని నమస్తే పొజిషన్లో పెట్టండి. అలాగే ఒక పాయింట్ పైన గేజ్ చేయండి. వెన్నుముక్కని ఎంత అయితే అంత పైన వైపున స్ట్రెచ్ చేయండి. ఇలా ఉండొద్దండి, మంచిగా పైకి స్ట్రెచ్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తాం. ఇదండి పర్వతాసన. పర్వతాసనలో మనం లెగ్స్ని అర్ధ పద్మాసన లేదా పద్మాసనాలో పెట్టడం వల్ల కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది. మీరు గమనించినట్టయితే మన యాంకిల్స్, కాఫ్, కంప్లీట్ లెగ్కి మంచి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే హిప్ కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే పద్మాసన పాసిబుల్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ మనకి డ్యామేజ్ ఉన్నా, మనకి మోకాల నొప్పులున్నా అవాయిడ్ చేయండి. హ్యాండ్స్ని రేస్ చేసే ప్రాసెస్లో మనకి షోల్డర్ స్ట్రెంథనింగ్ చేస్తుంది. అలాగే వెన్నుముక్కని పైకి స్ట్రెచ్ చేయటం వల్ల మనకి డిస్క్ అన్నవి డిస్లొకేట్ అయినా, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, స్పైన్ని స్ట్రెంథెన్ చేయాలన్నా ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకొని హ్యాండ్స్ని పైకి రేస్ చేసే ప్రాసెస్లో ఎక్కువగా మనం ఎవరైనా పట్టుకొని పైకి గుంజితే ఎలా మనకి స్ట్రెచ్ ఉంటుందో అలా మనం ఫీల్ అవ్వటానికి మ్యాక్సిమంగా స్ట్రెచ్ చేయండి. ఈ ఆసనాన్ని కూడా 2 కాళ్ళతో, ఇప్పుడు నేను కుడి కాలు పైన ప్లేస్ చేశాను కాబట్టి నెక్స్ట్ టైం నేను ఎడమ కాళ్ళని పైకి పెడుతూ ఆసనాన్ని చేస్తున్నాను. మనమందరం కలిసి 2 కాళ్ళతో చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పర్వతాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద రాజకపోతాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం కపోతాసనలో కంప్లీట్గా కూర్చోవాలండి. హిప్ ఫ్లెక్సిబిలిటీ లేకపోయిన వాళ్ళకి నేను బ్లాక్ ఎలా యూజ్ చేయాలో చెప్తానండి. దానివల్ల ఆసన సులువుగా చేయొచ్చు. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఆసనాన్ని చేయండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా అధోముఖాలోకి రావాలి. కాబట్టి నేను ముందుగా అధోముఖాలోకి వచ్చి శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు
కుడి మోకాలని 2 చేతుల మధ్యలోకి తీసుకొచ్చి చూడండి, వెనకాలన్న కాలని రెస్ట్ చేయండి. ఫస్ట్గా మనము బాడీ ఇలా టర్న్ అయిపోతే కంప్లీట్గా కూర్చోవడం పాసిబుల్ అవ్వదండి. కాబట్టి శరీరాన్ని ఈ పొజిషన్లో టర్న్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత నేను వెనకాలన్న కాలని చూడండి ముందుగా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళని ఎడమ మోచేతి దగ్గర పెట్టండి. అలాగే కుడి చేతిని పైకి ప్లేస్ చేస్తూ ఇంటర్లాక్ చేస్తూ ముందుకి చూడండి. మళ్ళీ మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈసారి వేరే వైపున కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను చెప్పినట్టు కంప్లీట్గా ముందుగా నేను చెప్పినట్టు ఇలా టర్న్ కాకుండా ఇలా కూర్చోవాలంటే హిప్స్ అన్నవి బాగా ఫ్లెక్సిబుల్ ఉండాలి. లేదనుకోండి బ్లాక్ని ప్లేస్ చేసి మీరు ఈ పొజిషన్లో కూర్చోండి ముందుగా. ఆ తర్వాత కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఈ వైపున అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేయండి, కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఆ తర్వాత మోచేతి దగ్గర పెడుతూ వేరే చేతిని కూడా పైకెత్తుతూ ముందు వైపున చూడండి. ఈ ఏకపాద రాజకపోతాసన చేయటం వల్ల మన కాళ్ళల్లో ముఖ్యంగా ఈ భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఆర్మ్స్ని రేస్ చేసి ఇంటర్లాక్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్లో మొబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది. హిప్ దగ్గర మంచిగా ఓపెన్ అవ్వాలన్నా, హిప్లో ఫ్లెక్సిబిలిటీ పెరగాలన్నా మనకి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. మన బేస్ చక్రాలు మూలాధార స్వాదిష్టానానికి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఏకపాద రాజకపోతాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నాకు ముఖ్యంగా ఫంక్షన్స్ ఏదన్నా వచ్చినా లేదా అన్ని వెరైటీస్ ఫుడ్ ఉంటే నాకు చాలా ఇష్టం అండి. ముందు నాకు తెలియక ఏం చేసేదాన్ని అంటే అన్ని ప్లేట్లు పెట్టుకొని మంచిగా కొంచెమే అయినా అన్ని వెరైటీలు తినేదాన్ని. దానివల్ల కడుపు ఇంకా పాడైపోయేది.
అప్పుడు తెలియలేదండి నాకు ఎందుకు అవుతుంది. తిన్న తర్వాత ఎనర్జీ ఇవ్వాలండి ఫుడ్ అంటే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే అలసిపోయి పొట్ట నొప్పిగా మన ఎనర్జీ అంతా ఫుడ్ డైజెస్ట్ చేయటానికే వెళ్ళిపోయిందనుకోండి, మనకి ఇంకేం ప్రొడక్టివిటీ ఉంటుంది చెప్పండి. కాబట్టి నేను మాత్రం ఫంక్షన్స్ వస్తే నాకు ఏది కావాలో ముందే ప్లేట్లో ఏది ఎక్కువ ఇష్టమో అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ అన్నీ టేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఏది నచ్చుతుందో అది కొంచెం తిన్నా, ఆ కొంచెం డైజెస్ట్ చేసినా కూడా బాడీలో మనకి ఇబ్బంది కాదు, అలాగే ఎనర్జీ కూడా హై ఉంటుంది. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.